నమస్కారం. నేటి దేవాలయం ఎందరో దేవతలు ఒకే చోట దర్శనమిస్తున్న హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో ఉన్న సర్వదైవ సన్నిధానం. వైష్ణవ దేవదేవుళ్ల నుంచి శైవ దేవుళ్ళు, అమ్మవారే కాక సాయిబాబా వంటి సద్గురువులు వరకు భక్తులందరి ఇష్టదైవాలు ఒకే చోట ప్రతిష్ఠితులై పూజలందుకుంటున్న చక్కటి దేవాలయం ఇది. సర్వదేవతానాం పూజ్యం కరిష్యే అని మంత్రాలు చదువుతూ దేవుళ్ళందరికీ కలిపి ఒకేసారి పూజలు చేసే మనకు అలా అందరు దేవతలు ఒకేసారి దర్శనమిచ్చే దేవాలయం ఈ సర్వదైవ సన్నిధి. విశాఖ శ్రీ శారదా పీఠపాలిత దైవ సన్నిధానంగా హైదరాబాద్ ఫిలిం నగర్లో నిర్మించబడిన ఈ అందమైన ఆలయంలో శైవ వైష్ణవ శక్తిరూప గురు పరంపరలకు చెందిన దేవుళ్ళందరి దర్శనం దక్కుతుంది. అటువంటి ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. అరుదైన వాటిలోకెల్లా సినీ పరిశ్రమ అంటే కళా విభాగానికి చెందిన ప్రముఖులచే నిర్మితమైంది కావున ఎంతో కళాత్మకంగా చూడముచ్చటగానూ ఉంటుంది. ఆలయ ప్రాంగణమంతా హైందవ సంస్కృతికి అద్దం పట్టేలా శిల్పయుక్తమైన గోపురాలు, విమాన శిఖరాలు, రాజగోపురం దక్షిణాత్యపు వాస్తుశైలిలో కానవస్తాయి. తెల్లని గోపుర శిఖరాలు పలు శిల్పాకృతుల్లో ఎంతో అందంగా దర్శనమిస్తాయి. గజసింహ వ్యాళ జంతువులు, దిక్పాలకుల శిల్పాలు ఆలయ ప్రాకారాల మీద అందంగా అమర్చబడి ఉంటాయి. ఎంతో దూరానికి కూడా కనబడేలా ఓంకార బీజాక్షరం, శంఖుచక్ర వెంకటేశ నామం చిహ్నాలు అమర్చబడి ఉంటాయి. రాజగోపురం దాటి మెట్ల మీదుగా ఆలయ ప్రవేశం చేసిన వారికి కనబడే వివిధ మందిరాలలో హిందూ ఆగమశాస్త్రబద్ధంగా ఏ దేవత ఏ శాస్త్రయుక్తంగా ప్రతిష్ఠితమో అలాంటి ప్రాణ ప్రతిష్టలతో వెలుగులీనుతుంది దైవ సన్నిధానం. విభాగాలుగా దైవ సన్నిధానాలకు దారిచూపే బోర్డులు సందర్శకులకు దారిచూపుతుంటాయి. వినాయకుడు, శివుడు, శివపరివార దేవతలు, విష్ణువు అవతార దేవుళ్ళు, శ్రీ దత్తాత్రేయ, సాయిబాబా వంటి గురు పరంపర దేవతలు, ఆంజనేయ, నాగ, నవగ్రహాది దేవతలు ఇలా దాదాపు 17 మందిరాలతో సకల అలంకారయుత విలక్షణ విగ్రహాల బహుసుందరమైన ఆరామంగా వర్ధిల్లుతుంది ఈ దైవ సన్నిధి. దేవుళ్ళందరిలోకి మొదటి పూజలందుకునే దేవుడు బొజ్జ వినాయకుడు. అందుకేనేమో ముందుగా ఆ దేవుణ్ణి దర్శించుకునేలా ప్రవేశించగానే వినాయక మందిరం కనపడేలా ప్రతిష్ఠించారు. తొలి పూజల దైవాన్ని మొక్కుకుందాం పదండి. ప్రథమ పూజలందుకునే వేల్పు గణపయ్య. ఈ దైవ సన్నిధానంలోకి ప్రవేశించగానే ముందుగా కనపడే మందిరాన ఉంటాడు. ఇక్కడ గణపతి నల్లని రూపాన కొలువై పూర్తి గజముఖంతో విలక్షణంగా కనబడతాడు. 4 చేతుల గణపయ్యకు అన్ని రకాల ద్రవ్యాలతో అభిషేకాలు చేసి అలంకరిస్తారు. ఓం గణపతయే నమః. ఓం గణపతయే నమః. ఓం గణపతయే నమః. ఓం
గణపతయే నమః. అభిషేకాల అనంతరం సర్వ విధాలుగా అలంకరించిన వినాయకునికి దత్తూరపత్రం పూజయామి అంటూ గరికతో అర్చించి ఈ సకల సిద్ధి విఘ్నేశ్వర స్వామి కృప పొందుతారు. గం గణపతయే నమః అని స్తుతించి ఓ 4 గడ్డి పరకలతో అర్చిస్తే చాలు, అడిగిన వరాలు ఇట్టే ప్రసాదిస్తాడు. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. మానవ రూపంలో వెలిసిన మహిమగల షిరిడీవాసుడు శ్రీ సాయినాథుడు నా వైపు ఒక్కడుగు వేయి, నీ వైపు 100 అడుగులు వేస్తా అన్న ఈ సాయిబాబా నిజంగానే దేశమంతా పలుచోట్ల పలు ఆలయాల్లో దర్శనమిస్తున్నాడు. సమర్థ గురు సాయినాథుడు ఫిలింనగర్ సర్వదైవ సన్నిధానంలో ఓ ఉచితాసనంపై కూర్చొని రాజాధిరాజ యోగిరాజ వలయుంటాడు. అలా యోగిరాజు వలె కూర్చున్న సాయికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. సాయిని ప్రేమించేవారే స్వయంగా తామే తమ చేతులతో ఆ అభిషేకాలను ఎంతో ప్రేమగా చేస్తారు. ఆ తరువాత భక్తజన బాంధవుడైన బాబా వెండి మందిరాన, వెండి హంసతోరణం కింద, వెండి కిరీటధారుడై వెండి ఛత్రం కింద అలంకారంతో వెలుగొందిపోతాడు. గురు సాయినాథ చరణం మమ శరణు శరణం అనే పాటలో పాడుకున్నట్లు ఎప్పుడూ క్షమాగుణాన్నే ప్రదర్శించే బాబా చరణములే శరణు శరణు అంటూ సాయి పాదారవిందాల్ని వివిధ ప్రాంతాల ప్రజలు కనులకద్దుకుంటారు. ఆయనకు పాదసేవ చేస్తారు. కరుణారస దృక్కులతో ఉన్న బాబాను చూడగానే భక్తులు అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజుకి జై అనే జయ జయ ధ్వానాలు వెలువడతాయి. నాలో భగవంతుణ్ణి చూడడం కంటే నేను చేసిన మానవ సేవ చూడండి, 10 మందికి సాయపడండి అన్నది సాయి తత్వం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సాయి దివ్య చరణం భాగీరథి సమానం. సాయి దివ్య చరణం భాగీరథి సమానం. సాయి దివ్య నామం అవతారక మంత్రం. ఈ సాయిబాబాకి మూలాంశం దత్తాత్రేయుల వారు. ఆ దత్తాత్రేయుడు కూడా ఇదే ఆవరణలో విగ్రహ రూపాన ఉంటాడు. శ్రీదత్త శరణం మమ అని భక్తులు నమస్కరించుకుంటారు. ఈ 3 తలల శ్రీదత్తుల వారిని చూడగా త్రిమూర్తి స్వరూపాలే కాదు, అచ్చం వారినే చూస్తున్నట్లుంటుంది. దేవతలందరూ ఉంటారని భావించే కామధేనువు శ్రీ దత్తాత్రేయుల వారి వెనుక నిలబడి ఉంటుంది. ఓ రజత తోరణం కింద ఉన్న ఆ శ్రీపాద వల్లభ దత్తుల వారికి అర్చకులు నానావిధ పూజలు చేసి హారతి నీరాజనాల్ని పడతారు. दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा दत्त गुरुंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा. दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा दत्त गुरुंचे नाम स्मरा परमेश्वर हा जगीधरा. సర్వదైవ సన్నిధిలో పరమశివుడు, ఆ శివుని అర్ధాంగి, శివపుత్రులు కుమారస్వామి, అయ్యప్ప స్వామి తదితర శివ పరివారం కూడా దివ్యాతి దివ్యంగా కనిపించి భక్తులను తన్మయుల్ని చేస్తున్నారు. హర హర భవ భవ జీవేశ్వర అని ప్రార్థిస్తే పలికే పరమశివుడు ఈ మందిరంలో లింగరూపాన కొలువై భక్తజన మందారుడై ఉన్నాడు. ఆ ముక్కంటి ఈ దైవ సన్నిధానం లోగిలిలో ఉపాలయ మందిరాన లింగరూపుడై కొలువయ్యాడు. ముందు భాగాన నంది వీక్షణంలో, వెనుక గోడవైపు తాండవ భంగిమలో, నటరాజస్వామి పర్యవేక్షణంలో ఆ నల్లని నునుపురాతి శివలింగానికి భక్తజన అభిషేకాది అర్చనలు సకల విధి విధానంగా సాగుతుంటాయి. प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजं भव
ఆ పక్కనే ఉన్న మరో మందిరంలో జగాలనేలే జగజ్జనని ఆది పరాశక్తి ఎత్తిన అవతారాలలో పార్వతీదేవి మరో అలంకారమైన శ్రీ రాజరాజేశ్వరిగా ఉంటుంది. 4 చేతులమ్మ, భయ అభయహస్తాల ఆ తల్లి ముఖార విందం పసుపు పచ్చని వర్ణంలో కళకళలాడుతూ ఆ ముఖం చూస్తేనే సకల పాపాలు పోతాయా అన్నంత శుభకరంగా ఉంటుంది. శివద్వితీయ పుత్రుడైన కుమారస్వామి ఇక్కడే బాలసుబ్రహ్మణ్య స్వామిగా నల్లని శిలారూపుడుగా ఉన్నాడు. సింహముఖ తోరణం కింద ఆ కార్తికేయుడు దండాయుధ పాణిగా కనిపిస్తాడు. జలక్షీర దది శర్కర ఫలరసాల అభిషేకాలు పొందిన తరువాత చక్కని అలంకారంతో ఆ శివకుమారస్వామి ప్రసన్నావతారుడై దర్శనాన్ని కనికరిస్తున్నాడు. మరో శివపుత్రుడే కాని పార్వతీ గర్భాన కాక శివమోహిని అవతార కేశవుల పుత్రుడైన అయ్యప్ప స్వామి ఇదే ఆవరణలో శ్రీ శబరీ శాస్త అయ్యప్ప స్వామిగా కొలువయ్యాడు. గజమాలలు త్రిశూలాన్ని ధరించిన ఆ స్వామి కూర్చున్న భంగిమలో కుచ్చు తలపాగ ధరించి స్వామియే శరణమయ్యప్ప అన్న శరణు ఘోషలకు ప్రతిస్పందిస్తూ ఉంటాడు. శబరిమాల దీక్షల రోజులలో ఈ ఆలయంలోని అయ్యప్ప మందిరం ఎంతో కళకళలాడిపోతుంది. 10 నెట్టాంబడి అనబడే ఆ 16 మెట్ల పూజ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయ్యప్ప శరణు ఘోషలతో మారుమ్రోగిపోతుంది. 2004లో ఈ యొక్క తిరుమల దైవ సన్నిధానంలో సకల దేవతామూర్తులు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆ రోజు నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం పాటు సకల దేవతలకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. ప్రతి చైత్రమాసంతో మొదలుకొని చైత్రమాసంలో రాముడికి శ్రీరామనవమి ఉత్సవాలు, హనుమత్ జయంతి ఉత్సవాలు, వైశాఖ మాసంలో హనుమత్ జయంతి ఉత్సవాలు, జ్యేష్ఠ మాసంలో ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి ఉత్సవాలు, శ్రావణ మాసంలో లలితాదేవికి లక్ష్మీదేవికి, అనంతరం భాద్రపద మాసంలో శ్రీ వినాయకుడికి వినాయక నవరాత్రి మహోత్సవములు, ఆశ్వీజ మాసంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి దేవీ నవరాత్రి మహోత్సవములు, అనంతరం కార్తీక మాసంలో శ్రీ మల్లికార్జున స్వామి వారికి అత్యంత వైభవపేతంగా కార్తీక నవరాత్రి మహోత్సవములు జరుగుతాయి. ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు విశేషమైనటువంటి పూజా కైంకర్యాలు అత్యంతమైనటువంటి భక్తులు పాల్గొని ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వినాయక నవరాత్రులు, దేవీ నవరాత్రులు, కార్తీక మాసాలు, ధనుర్మాసాలలో విశేషమైనటువంటి భక్త జన ఆదరణ పొందినటువంటి దేవాలయం ఇది. శైవ దేవతలు ఎంత ఘనమైన దర్శనమిస్తున్నారో అంతే వైభవోపేతంగా వైష్ణవ దేవదేవుళ్ళు కూడా ఇదే దైవ సన్నిధిలో కొలువయ్యారు. కొలువవ్వడమే కాదు, భక్తజన బాంధవులై వారి పూజలను స్వీకరిస్తున్నారు. వైష్ణవావతార దేవదేవుళ్లలో కలియుగ వరదాయకుడు ఏడుకొండలవాడు. తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరుని రూపువలే ఇక్కడ స్వామి కూడా వెలుగొందిపోతుంటాడు. విగ్రహం నిలుచున్న భంగిమలో శ్రీ వెంకటేశ్వరుడు దర్శనమిస్తాడు. స్వామివారి ముఖారవిందాన్ని తేరిపార చూసి భక్తితో తరించిపోతారు. ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః అంటూ మనస్సులో స్మరించుకుంటారు. ఓ పీఠంపై నిలుచున్న స్వామి చరణారవిందాలను, కటివరదహస్తాలను, శ్రీనివాసుని వక్షస్థలి నిలయులైన శ్రీదేవి భూదేవిలను కనులారా కాంచి మనసారా అర్చించి తరిస్తారు. వెంకటేశుడు తన నామాల మాట నుంచి విశ్వవీక్షణం చేస్తున్న స్వామివారి కన్నులను కర్ణాభరణాలతో ఆ స్వామివారిని సకల విధాలుగా అభిషేకాది అర్చనలు గావిస్తారు. స్వామివారి విగ్రహానికి దాపుననే ఉత్సవ విగ్రహాలుగా కాంస్య చిరు విగ్రహాలుంటాయి. ఆ చిరుమూర్తులు సైతం చూడముచ్చటగా అలంకృతమై ఉంటాయి. ఎదురుగా గరుడేశ్వరుడు, ద్వారపాలకులుగా జయ విజయులు కూడా ఉంటారు.
మరో మందిరంలో మరో విష్ణావతార మూర్తిగా సత్యదేవుడు రమా సహిత సత్యనారాయణ స్వామిగా కొలువై ఉంటాడు. చతుర్భుజుడైన సత్యనారాయణుడు తెల్లని దొవతి, రమాదేవి ఆకుపచ్చని చీరె, సరియగు ఆభరణాలతో పాటు శంఖుచక్రాలను ధరించి ఉంటారు. మరో మందిరాన మురళీకృష్ణుని విగ్రహం పరమసుందరంగా ప్రతిష్ఠితమై భక్తజన హృదయమందారమై వెలుగులీనుతూ ఉంటుంది. నల్లనయ్య కదా, నల్లని శిలలో చెక్కిన పరమసుందర శిల్పం మూల విరాట్టుగా ఉంది. మురళిని ఊదుతూ ఒక కాలు మరో కాలుకి బంధం వేసినట్లు నృత్య భంగిమలో ఉండే మురళీకృష్ణుడని పిలిపించుకుంటున్నాడు. మరో మందిరాన వైష్ణవావతార శ్రీరామచంద్రుని మందిరం ఉంది. శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి మందిరంగా పిలిపించుకునే ఈ దైవ సన్నిధాన ఉపమందిరంలో పురుషోత్తముడు, పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్నీవ్రతుడైన శ్రీరామచంద్రుడు తన సోదర పత్ని సమేతంగా ఉంటాడు. కోదండాన్ని ధరించి కోదండరాముడుగా ఉన్న ఆ రామ పరివార విగ్రహ సముదాయం నయన మనోహరంగా ఉంటుంది. నమ్మిన బంటు అతులిత బలదాముడైన ఆంజనేయుడు ఉన్నాడు. రాముని సేవకుడు కదా, అందుకే ఇక్కడ ఆంజనేయుడు శ్రీ దాసాంజనేయుడనే పేరుతో కొలువయ్యాడు. వానరమైన నరుల కంటే మించిన విశ్వాసపాత్రుడైన రాముని నమ్మిన బంటు ఈ ఆంజనేయుడు నమస్కార ముద్రలో నిలబడి ఉన్న భంగిమలో దర్శనమిస్తున్నాడు. స్వామివారికి ఎంతో ఇష్టమైన తమలపాకులతో కూర్చిన మాలలు, వైష్ణవార్చనకు అర్హమైన తులసీ మాలలను ఆంజనేయునికి నిండుగా అలంకరిస్తారు. భక్తులు నమస్కరించి ఆ ఆంజనేయసుతుడు కూడా నమస్కరిస్తూ నిలుచుని ఉంటాడు. మీ నమస్కారం నాకైతే నా నమస్కారం ఆ రామునికి అన్నట్లుంటాడు ఈ దాసాంజనేయుడు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఫిల్మ్ నగర్లోని సర్వదేవతా సమాహార ఆరామం ఎందరో దేవుళ్లను పూజించుకునే సదవకాశాన్ని ఒక వరంలా కల్పించింది. అంతేకాదు, దేవుళ్లలో విలక్షణమైన దేవుళ్లను కూడా ప్రతిష్ఠింపచేసి భక్తుల మనస్సులను రంజింపచేస్తోంది. హరిహర దేవదేవుని మరియు శ్రీ మహావిష్ణు విశ్వరూప సందర్శన విగ్రహాలు అత్యంత ఆకర్షణీయమై వెలుగులీనుతున్నాయి. అవే కాక మరెన్నో విశేషాలమయం ఈ దైవ సన్నిధి. శ్రీ మహావిష్ణువు విశ్వరూపం విగ్రహంగా మనకు చాలా తక్కువ చోట్లో కానవస్తుంది. అటువంటి అరుదైన విశ్వరూప దర్శనం నాడు అర్జునునికి మాత్రమే ఇవ్వగా, నేడు ఈ ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో మనమందరం దర్శించుకోగలుగుతున్నాం. 19 శిరస్సులు, 10 చేతులతో ఉగ్ర మహోగ్ర దయార్ద్ర సంభరిత ఇలా అన్ని భావాలకు ఆలవాలంగా ఆ విశ్వరూప విగ్రహం కానవస్తుంది. మరో విలక్షణ విగ్రహం శైవ వైష్ణవ అర్ధనారీశ్వర స్వరూప విగ్రహం హరిహరస్వామిది. ఆ విగ్రహంలో సగం శివుని రూపం, మరో సగం విష్ణువు రూపం, పసుపు తెలుపు వర్ణాల కలబోతతో ఈ హరిహరుల సంగమ సందర్శన అదృష్టం కూడా ఈ దైవ సన్నిధానం కల్పిస్తోంది. మరో విలక్షణ విగ్రహం 5 నాగదేవతలు లేచి నిలబడ్డ నాగదేవతల విగ్రహం. ఇలా ఎన్నో విశిష్ట దైవాల విలక్షణ రూపధారులై విశేష దర్శనాల్ని అనుగ్రహిస్తున్నారు. చూసిన వారికి దర్శనం చేసుకున్నంత సందర్శనాఫలం. సర్వదేవతానుగ్రహ సిద్ధిరస్తు. ఈ ఆలయానికి వచ్చిన వారు ఒక్క దేవుడు కాదు, ఎంతోమంది దేవుళ్ల ఆశీస్సులందుకుంటారు. అందరి దేవుళ్ల ఒకే లోగిలి అన్నట్లున్న ఈ శోభస్కర దేవాలయాన్ని సందర్శించడం శుభప్రదం.
దర్శించుకున్న దేవుళ్ళందరి శుభాశీస్సులు అందుకోగలగడం మహద్భాగ్యం. ఇది నేటి దేవాలయం. మరో దేవాలయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.